బాపట్ల తెలుగుదేశం పార్టీలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 454 రోజులు అయింది. 454 రోజుల నుంచి నిరంతరాయంగా ఇప్పటి వరకు ప్రతిరోజు 320 నుంచి 350 మంది భోజనం చేస్తూ ఉన్నారు. నిరుపేదల కోసం అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేదవారి కోసం పెట్టి ఈ అన్నా క్యాంటీన్ తీసేయటం అనేది చాలా దారుణమైన విషయంగా మేము బాధపడ్డాం. ఆ బాధలో నుంచి వచ్చిన ఆలోచనే మరలా తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించాలి అని. 454 రోజుల క్రితం ప్రారంభించిన అన్నా క్యాంటీను ఇప్పటి వరకు చాలామంది స్పాన్సర్షిప్తో అలాగే తెలుగుదేశం పార్టీ స్పాన్సర్షిప్తో కూడా ఇన్ని రోజులు నిరంతరాయంగా జరుగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు ఈ అన్నా క్యాంటీన్లో పాలు పంచుకోవటం, ఎవ్రీడే 10,000 రూపాయలు అందించడం అనేది చాలా మంచి విషయంగా ఈరోజు గుర్తించటం. అన్నా క్యాంటీన్ ఈరోజు స్పాన్సర్షిప్ అందించిన సహిస్తా తరుణం, ఆ పాప పుట్టినరోజుకి గుర్తుగా ఈరోజు వారి తాతగారు ఖాజాబాయ్ మా ఆప్తులు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడరే కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పుడూ అహర్నిశలు కష్టపడే వ్యక్తి, చందోలు గ్రామానికి నదిముల్లై గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆయనే ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ మంచి కార్యక్రమంలో వడ్డించడం కూడా జరిగింది. మనందరం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్ఫూర్తి ప్రదాతలు ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈయన పాలు పంచుకునే విధానాన్ని మరింత మంది ఆకర్షించే విధంగా ఉండి ఇంకా 10 మంది ఈ అన్నా క్యాంటీన్కి రాబోయే రోజుల్లో రోజుకి 10,000 రూపాయలు చొప్పున సహాయం చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ఇక్కడికి రావటం, అలాగే ఈ కార్యక్రమం ప్రారంభించడం, దగ్గరుండి వడ్డీయటం కూడా జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఖాజాబాయికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.